హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చాలా ఏళ్ళ తర్వాత నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా మీ వల్లే ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా మనకు ఒక జాబ్ లాంటిదే ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడం అనేది ఒక జాబ్ వచ్చినట్టే మనకు కూడా. ఇందులో మనము సక్సెస్ కావడానికి ఎన్ని రోజులు పట్టిందంటే అంత కష్టపడ్డాము. కానీ నేనైతే వీడియోస్ ఇయర్లో కొన్ని అలా చేస్తూ వచ్చాను. కానీ ఫుల్ కంటిన్యూస్గా అయితే నేను చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్కి వ్యూస్ రాక, ఇంట్రెస్ట్ లేక అలా చేస్తూ వచ్చాను. డ్రాయింగ్స్ అలా పెడుతూ వచ్చాను. ఫస్ట్ అయితే అన్ని డ్రాయింగ్సే ఉండేటివి. ఆ తర్వాత నేను డ్రాయింగ్స్ అయితే చాలా చేశాను ఫ్రెండ్స్. అప్పుడైతే సబ్స్క్రైబర్లు కూడా 3000 పైన వచ్చారు డ్రాయింగ్స్ వల్ల. అంటే లాంగ్ వీడియోస్లో సబ్స్క్రైబర్లు అయితే తక్కువ మంది వచ్చారు ఫ్రెండ్స్. ఓన్లీ షార్ట్ వీడియోస్కి అయితే ప్రతి ఒక్కరికి అయితే వస్తారు. అలాగే నాకు కూడా వచ్చారు, 3000 పైన అలా అయితే వచ్చారు. నా లాంగ్ వీడియోస్లో బిఎస్ రావు సార్ది శ్రీ చైతన్య స్కూల్లో చైర్మన్ ఉన్నారు కదా, ఆయన డ్రాయింగ్ అయితే వేశాను ఫ్రెండ్స్. అదైతే కొద్దిగా అయితే 19K దాకా వచ్చారు. దానికైతే వాచ్ టైం అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా శ్రీ చైతన్య స్కూల్వి కొన్ని అయితే వైరల్ అయ్యి వాచ్ టైం అయితే బాగా వచ్చింది. ఆ తర్వాత వాచ్ టైం కోసం అయితే నేను లైవ్ వీడియోస్ కూడా ఈ మధ్య చేశాను. అంతా ఒక 1 మంత్లో చేశాను. దానివల్ల అయితే లైవ్ వీడియోస్కి దానికి వాచ్ టైం అయితే వచ్చింది. ఫైనల్గా అయితే నేనైతే ఛానల్స్లో ప్రతి ఒక్కటి నా ఓన్ కంటెంటే చేశాను ఫ్రెండ్స్. ఏది కూడా నేను ఎవరిది యూజ్ చేసి ఎవరిది ఏం చేయలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఓన్ కంటెంట్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ రివ్యూలో పోయినా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎటువంటివి రావండి. ఎందుకంటే నాదైతే ఓన్ కంటెంట్ అండి. ప్రతి ఒక్కటి నేను ఓన్గానే చేశాను. నా ఛానల్ రివ్యూలో అప్లై చేసుకోమని ఆప్షన్ అయితే ఇచ్చారండి. నేను ఫస్ట్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్ అదే తీసుకొని అప్లై చేస్తానే తీసుకుంటుందండి. అదైతే ఛాన్సేప్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ అయితే యాడ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. నేనైతే ఫస్ట్లో అప్లై చేస్తున్నాను. అదైతే నేను బిజినెస్ అకౌంట్ గూగుల్ యాడ్సెన్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. దానివల్ల అయితే ప్రాబ్లం అవుతుందని మళ్ళీ నేను గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇండివిజువల్ పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం అనేది నేను గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేశాను. దానికోసం అయితే సెకండ్ ఆప్షన్ గూగుల్ యాడ్సెన్స్ కోసము నాకైతే 1 వీక్ పట్టింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1 వీక్ అయితే పట్టింది. ఆ తర్వాత గెట్ రివ్యూ అవర్ ఛానల్ అని ఉంటుంది కదా, థర్డ్ ఆప్షన్ అయితే ఇది సెకండ్ ఆప్షన్ అయిపోయిన మరుసటి రోజే నాకు ఛానల్ అయితే సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కావాలంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ ఎన్నో రోజులైతే ఎంతో కష్టపడి అయితే నేను డ్రాయింగ్స్ చేశాను. ప్రతి ఒక్కటి చాలా వీడియోస్ అయితే నేను డిలీట్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ వ్యూస్ రావడానికి చాలా అప్సెట్ అవుతూ ఉండేవాడిని నేను డ్రాయింగ్స్కి. మనం ఇంత కష్టపడి చేస్తున్న వ్యూస్ అయితే రాలేదే అని చాలా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే మనము టైటిల్స్ ఇవి కీవర్డ్స్ ఉంటాయి కదా, దాని టైటిలే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి వైరల్ అయ్యాయనుకోండి, మనం పెట్టే కీవర్డ్ టైటిల్స్ మన వీడియో అనేది చాలా వరకు వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ట్రెండింగ్ వీడియోస్ చేస్తే కనుక ఎప్పటికైనా ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ ఛానల్ మానిటైజేషన్ అయ్యేదానికి ప్రతి ఒక్కరు కారణమయ్యారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్న మీరే మాకు చాలా సపోర్ట్ అయితే చేశారు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు చాలా రుణపడి ఉంటాను. అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా చూసి నాకు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా మానిటైజేషన్కి అయితే మీరైతే హెల్ప్ చాలా చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికిను. నా ఛానల్ మానిటైజేషన్కి అయితే మీరే కారణము. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఉంటాను ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరైతే ఛానల్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ని ఓన్ కంటెంట్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఓన్ కంటెంట్ని మనకి ఎవ్వరూ అడిగే వాళ్ళు ఉండరు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ప్రతి ఒక్కరు కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు మీ ఓన్ కంటెంటే చేయండి ఫ్రెండ్స్. అది ఏదైనా కానీ ఓన్ కంటెంటే చేయండి. మీ పర్సనల్ వీడియోస్ కానీ ఏదైనా చేయండి, కానీ ఓన్గా కంటెంట్ చేసుకోండి ఫ్రెండ్స్.
వేరే వాళ్ళు పెట్టి వాళ్ళ రీయూజర్ కంటెంట్ ఇవి కాపీరైట్ స్ట్రైక్స్ క్లైమ్స్ అలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మన ఓన్ కంటెంట్ మనకు వచ్చిండేది చేద్దాం, మనం సక్సెస్ అవుదాం. మన యూట్యూబ్ ఛానల్లో మనం కూడా అందరిలాగా కోట్లు సంపాదించే అవసరం లేదండి. మనకంటూ దేవుడు అనేది మనకు ఎంతో అంత ఇస్తాడు. యూట్యూబ్ నుంచి కూడా మనం సక్సెస్ అయ్యి మనం కూడా అమౌంట్ అయితే యూట్యూబ్ ద్వారా మనం కూడా జాబ్ లాంటిది, ఇది కూడా పార్ట్ టైం జాబ్ లాగా మనం ఏం రోజు కష్టపడి చేయాల్సిన అవసరం లేదండి. యూట్యూబ్లో మనకు టైం ఉన్నప్పుడే మనం వీడియోస్ చేసుకోవాలి. అలాగే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రోజు అయితే వీడియోస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియోస్ చేస్తేనే మనకు మానిటైజేషన్ కూడా ఎలిజిబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే మానిటైజేషన్లో మనం వీడియోస్ వదిలేసామనుకోండి, వ్యూస్ రాక మళ్ళీ డిమానిటైజేషన్ కూడా అయిపోతుంది. అందుకు మానిటైజేషన్ అయిన తర్వాత, మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరూ వీడియోస్ చేస్తూనే ఉండండి. షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, లైవ్లు కూడా పెట్టండి. కానీ ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అమౌంట్ అయితే లైవ్లలో ఏం రాదు ఫ్రెండ్స్. నేను కావాలంటే లైవ్లలో ఎర్న్ అయ్యేది అది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది, అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్లో వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.